చూద్దాం. మోహన్ లాల్, పృథ్వీరాజ్, సుకుమారన్ నటించిన ఎంపురాన్ సినిమాపై వివాదం కొనసాగుతోంది. గత 2 రోజులుగా ఎంపురాన్ సినిమా నిర్మాత గోకులం గోపాలన్ నివాసాల్లో ఈడీ సోదాలు నిర్వహించగా తాజాగా నటుడు పృథ్వీరాజ్కు కేరళ ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. పృథ్వీరాజ్ నిర్మాతగా వ్యవహరించిన సినిమాలకు సంబంధించి ఆదాయపు లెక్కలపై వివరాలు అందించాలని ఐటీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఏప్రిల్ నెలాఖరులోగా నోటీసులపై స్పందించాలని ఐటీ శాఖ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే నిర్మాత గోకులం గోపాలన్ నివాసంలో ఈడీ దాడులు ముగిశాయి. 2 రోజులుగా చెన్నై, కొచ్చిన్లో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు ఈడీ తెలిపింది. సోదాల్లో లెక్కల్లోకి రాని 1.5 కోటి నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. నిర్మాత గోకులం గోపాలన్ ఫెమా నిబంధనలను ఉల్లంఘించారని గతంలో ఆయనపై ఈడీ సోదాలు జరిగినట్లు కూడా స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఫిల్మ్ కరస్పాండెంట్ సుజన్ చెప్తారు. మరింత సమాచారం సుజన్ చెప్పండి. ఈ ఎంపురాన్కు సంబంధించి వివాదం నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ పృథ్వీరాజ్, సుకుమారన్ కానీ అదేవిధంగా సినిమా నిర్మాతకు సంబంధించి కానీ ఈడీ సోదాలు కానీ ఐటీ సోదాలు కానీ ఏ విధంగా చూడాలి వీటన్నిటినీ కూడా? ఎస్ స్వామి, రిలీజ్ అయిన రోజు నుంచి కూడా L2 ఎంపురాన్ సినిమా వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమాకు సంబంధించిన కంటెంట్ అనేది అభ్యంతరకరంగా ఉంది అని చెప్పి తీవ్రమైన దేశవ్యాప్తంగా కూడా కాస్త విమర్శలు రావటం, ఆ తర్వాత రీసెన్స్ రావటం, మళ్ళీ ఆ సినిమా మళ్ళీ ప్రేక్షకుల ముందుకి రావడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ చిత్ర నిర్మాత గోపాలన్ చిట్ కు సంబంధించిన ఆయన వ్యవహారాల ఆఫీసుల మీద కూడా గత 2 రోజులుగా ఐటీ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఆయన ఫెమా ఉల్లంఘనలు చేశారు, ఫెమా దానికి సంబంధించిన ఉల్లంఘనలు చేశారు. కాస్త ఆయన చేసిన లావాదేవీలు అనేవి కరెక్ట్ గా లేదు అనే దాన్ని కొంత గుర్తించడం జరిగింది. దీంతో పాటు ఈ సినిమాకు సంబంధించి ఇన్వాల్వ్ అయిన ఈ దర్శకుడు పృథ్వీరాజ్, సుకుమారన్ మీద కూడా ఇప్పుడు ఐటీ నోటీసులు ఇవ్వడం జరిగింది. గత నెలే ఆయనకి ఐటీ నోటీసులు అనేవి కేరళ ఐటీ అధికారులు ఇచ్చారు. ఈ నెల 29 లోపు దీనికి సంబంధించిన సమాచారం పూర్తి వివరాలు అందజేయాలని చెప్పేసి కోరినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఆయన గతంలో కూడా కొన్ని సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా L2 సినిమాకు సంబంధించిన కూడా ఆయన సహ నిర్మాతగా వ్యవహరించారు. ఒక 40 కోట్లకు సంబంధించి ఆ లావాదేవీలకు సంబంధించి వివరాలు కావాలి అని చెప్పేసి పర్టికులర్ గా అడిగినట్టుగా తెలుస్తుంది. సో వాటికి సంబంధించిన వీలైనంత త్వరగా ఇస్తే బాగుంటుందని చెప్పేసి చెప్తూ వచ్చారు. అయితే వీలైతే ఈ సినిమాకు సంబంధించిన కంటెంట్ విషయంలో దేశవ్యాప్తంగా నిరసనలు, ఒక విమర్శలు అయితే వినిపించిన క్రమంలో ఇప్పుడు తాజాగా ఐటీ నోటీసులు రావడం అనేది అందులో భాగంగానే ఆయన ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. బట్ ఏదైతే ఐటీ అధికారులు రెగ్యులర్ గా చేసే దానికి సంబంధించి, ఎందుకంటే ఈ సినిమా ఎక్కువ కలెక్షన్లు ఈ మధ్య కాలంలో చూసుకుంటే కేరళ చిత్ర పరిశ్రమ అత్యధిక వసూలు చేసిన సినిమా 200 కోట్లకు పైగా వసూలు ఈ సినిమాకు వచ్చినాయి. కాబట్టి అందులో భాగంగానే అందులో దానికి సంబంధించిన లావాదేవీలకు సంబంధించి ఎంతవరకు పర్ఫెక్ట్ గా ఉందనే దాని మీద కూడా ఐటీ నజర ఉంది అని చెప్పేసి కూడా మరొక వార్త వినిపిస్తుంది. ఏదైనప్పటికీ వరుస వివాదాలతో ఈ సినిమా నిజానికి కంటెంట్ కంటే కూడా వివాదాల ద్వారానే ఎక్కువగా ఈ సినిమాకి ఎక్కువ ప్రచారం అనేది జరగడం, దాని ద్వారానే ఎక్కువ వసూలు అనేవి రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు పృథ్వీరాజ్ కు సంబంధించి ఆయన నిన్నటి వరకు మలయాళ నటుడిగానే ఉన్నారు. ఇప్పుడు ఆయన పాన్ ఇండియా సినిమాలో నటిస్తూ దేశవ్యాప్తంగా మంచి ప్రచారాన్ని కలిగి ఉన్న నేపథ్యం ఆయనకి ఐటీ దాడులు ఆయనకి సంబంధించిన నోటీసులు కూడా రావడం అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయినట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. స్వామి. రైట్ సుజన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.